హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది. టీజీఐఏసీ బోర్డు ఏర్పాటు చేశారు. అక్కడ జీవో నెంబర్లను కూడా దానిపై మెన్షన్ చేశారు. కంచగచ్చిబౌలి భూములపై వివాద పరిష్కారం దిశగా మంత్రుల కమిటీ సంప్రదింపులు చేస్తుంది. మరోవైపు భూముల పరిశీలనకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా హైదరాబాద్ వచ్చింది. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కంచు భూముల్లో టీజీఐఏసీ బోర్డు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ స్థలం పైన అనేక వివాదాలు నెలకొంటున్న నేపథ్యంలో టీజీఐఏసీకి కేటాయించిన అంశం పైన ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒక బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ భూములకు సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో. ప్రస్తుతం మనం కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆ భూముల పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఆ బోర్డును ఏర్పాటు చేసింది టీజీఐఏసీ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి కేటాయించిన అంశాన్ని ఆ బోర్డులో కూడా పేర్కొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. దిస్ ల్యాండ్ బిలాంగింగ్స్ టు టీజీఐఏసీ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి అలైనేటెడ్ త్రూ జీఓఎంఎస్ కేటాయించిన అంశాన్ని జీవో నెంబర్తో సహా ఇందులో పేర్కొన్న పరిస్థితి. జీవో నెంబర్ 54 డేట్ 26/6/2024 రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GOTG గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్న అంశాన్ని కూడా ఈ బోర్డులో పేర్కొంది. మనం చూడొచ్చు గత కొంతకాలంగా HCU భూములంటూ, ఇటు ప్రభుత్వ భూములంటూ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూమిపైన అనేక వివాదాలను నెలకొంటున్నాయి. ఇటు విద్యార్థులు, HCU విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసు పైన కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తింది. దీనిపైన స్టే విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ భూములకు సంబంధించినటువంటి అంశం పైన 3 మంత్రులతో కలిసి క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఈ భూములకు సంబంధించిన వివాదాన్ని విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు లేకుండా ఉండేందుకు, పరిష్కరించేందుకు కూడా ఈ కమిటీ అనేక సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే HCU ప్రొఫెసర్లతో పాటు ప్రజా సంఘాలతో, విద్యార్థి జేఏసీ నాయకులతో కూడా చర్చలు జరిపి అందరికీ సానుకూల ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే తాజాగా ఈ బోర్డులు ఈ చుట్టుప్రక్కల ఇటు ఈ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి చుట్టూ దాదాపు 5 నుంచి 6 బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ ల్యాండ్ని ప్రభుత్వం కేటాయించిన అంశాన్ని బోర్డు ద్వారా కూడా తెలుపుతున్నట్లుగా కూడా తెలిసింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు దీనిపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం కేసు నడుస్తున్న నేపథ్యంలో 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీంతో పాటుగా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఒక ఎంపవర్ కమిటీ, సుప్రీంకోర్టు కమిటీ కూడా ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించిన హైదరాబాద్ చేరుకోనుంది. ఈ భూముల అంశం పైన కూడా ఒక నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి ఇటు విద్యార్థులతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటుగా కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములకు సంబంధించి కావచ్చు పూర్తిగా పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా, దీనికి సంబంధించిన టీజీఐఏసీ అధికారులు కూడా ఈ మొత్తం భూమిపైన ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. కీలకంగా సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించి కావచ్చు, జంతు సంరక్షణకు సంబంధించిన ఈ 2 అంశాల మీదనే నివేదిక ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చే సందర్భాల్లో కూడా ఈ కమిటీ, ఎంపవర్ కమిటీ నివేదిక ద్వారా కూడా కొన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీజీఐఏసీకి కేటాయిస్తూ ఆ జీవో నెంబర్తో సహా ఈ బోర్డులపైన పేర్కొన్న పరిస్థితి. మరి సుప్రీంకోర్టు కమిటీ పరిశీలించిన అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరి దాని తర్వాత కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఈ భూములకు సంబంధించినటువంటి HCU భూములతో పాటుగా కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలని ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఖచ్చితమైనటువంటి సానుకూల నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే ఎకో పార్క్ నిర్మాణానికి కూడా, ఎకో పార్క్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు, ప్రతిపాదనల పైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా కొన్ని అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఈ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం మరోసారి టీజీఐఏసీకి కేటాయించిన అంశాన్ని బోర్డుల ద్వారా మరోసారి స్పష్టం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు.
కెమెరామెన్ సీనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.